నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ రాయకల్ మండలం బోర్నపల్లి గ్రామంలో సర్వే నంబర్ 176లో ఆదివాసీ అయిన జాడి భీమయ్య తండ్రి పోషాలకు చెందిన 7 ఎకరాల 13 గుంటల భూమిని పట్టాదారు భీమయ్యకు ఎలాంటి సంబంధం లేని బీసీ గౌడ కులానికి చెందిన గుగ్గిళ్ళ సత్తయ్య, గోపాల్, తండ్రి రాములు అను వ్యక్తులు వారసత్వం పేరుతో అక్రమంగా ధరణిలో చొరబడి ఆదివాసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని, ఇటీ విషయంపై తాము 2019 నుండి ఇప్పటి వరకు మినిస్టర్, కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, మానవ హక్కుల కమిషన్ వరకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నామని, ఆధారాలు అధికారుల కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ రాయకల్ రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని, కొద్ది రోజుల క్రితం ఈ సమస్యను ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందు పెట్టామని, వారి ద్వారా ఎంఆర్ఓకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని, ప్రస్తుతం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దృష్టికి కూడా తీసుకువెళ్లామని, అధికారులు, నాయకులు బాధితులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ఇటీ విషయంపై సమగ్ర విచారణ జరిపించి అధికార దుర్వినియోగం చేసిన అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ముందుగా మీడియా మిత్రులకి ఉదయం వందనాలు. ఏదైతే ఈరోజు జగిత్యాల జిల్లా సంబంధించిన కొన్ని ప్రాంతాలు తిరుక్కుంటూ ఈరోజు రాయకల్కు రావడం జరిగింది. రాయకల్ మండలం లోపల బోర్నపల్లి గ్రామం లోపల దాదాపు 2019 నుండి దాని మీద మేము ఇప్పటివరకు రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూనే ఉన్నాం. మరి ఇప్పటివరకు కూడా గత ప్రభుత్వం దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది. అదే తరుణంలో ఈ మధ్య కాలంలో ఇలా ఎస్సీఎస్ కమిషన్ కలిసి వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ చేసిన తరుణం లోపల దానికి సంబంధించిన వాళ్ళు ఒక లెటర్ జగిత్యాలకి జిల్లా కలెక్టర్ నుంచి వెళ్ళి ఇక్కడ జగిత్యాల మండలంలో రావడం జరిగింది. దాన్ని చూపించుకుంటూ మాకు న్యాయం చేయాలని చెప్పి గౌరవ ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఇటు సమస్యను కూడా స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ గారు కూడా వారి దృష్టి తీసుకుపోవడం జరిగింది. ఎందుకు అంటే దాదాపు 2019 అంటే దాదాపు 6 సంవత్సరాలకి వెళ్ళి నాయకపు గూడానికి సంబంధించిన భీమయ్య భూమి 176 సర్వే నంబర్లో 7 ఎకరాల 13 గుంటల భూమి అన్యాయక్రాంతంగా 2018లో ధరలు ఎట్లా జమ అయింది, ఎట్లా దాంట్లో ధరలో చొరబడ్డదని చెప్పి మేము గౌరవ అంతకుముందు ఎంఆర్ఓ గారిని ఇవాళ ఆర్డీఓ గారిని కూడా అడగడం జరిగింది. అయినా దాని సమాధానం లేదు. మరి అట్టి పరిస్థితి లోపల కూడా దానికి సంబంధించిన పోలీస్ అధికారులు కూడా మేము ఇలా తీసుకుపోవడం జరిగింది. దాని మీద ఎలాంటి స్పందన లేదు. ఎందుకు ఇప్పుడు మేము దాన్ని తెర మీద తీసుకొచ్చినామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదివాసీల పట్ల సానుకూలంగా వివరించుకుంటూ ఆదివాసీలకు వారి మంత్రివర్గ విస్తరణ లోపల పెద్దపీట వేస్తూ ఉన్నారు. ఇలా మాకు రాజకీయ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఆదివాసీలకు ఎంతో కొంత న్యాయం చేసే పరిస్థితి లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారి మంత్రివర్గ విస్తరణ లోపల గౌరవ మంత్రివర్గులు శ్రీధర్ బాబు గారు కూడా అట్టి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ మాకు సాయం చేసే ప్రయత్నం లోపల వాళ్ళు తన్నమునకలైనరు. అందుకే వారికి దృష్టి తీసుకుపోతా ఉన్నాం. ఏదైతే ఈ భూమి ఉన్నదో ఈ భూమిని బోర్నపల్లికి సంబంధించిన భూమి ఎవరైతే పైరోదాధికారులు ఉన్నారో ఆ పైరోదాధికారుల మీద సుమోటగా కేసు నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న గత ప్రభుత్వము చేసిన అన్యాయమైన కార్యక్రమాలని చూసే ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గారు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. గత ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందో ధరణి పేరు మీద ఇవాళ 100 ఎకరాల భూములు కబ్జాలు చేసిండ్రు. మరి దాని లోపలనే ఈ ఆదివాసుల భూములు కూడా కబ్జా గురైనాయి. ఆదివాసుల భూములు ఆ కబ్జా చెరల నుండి విడిపించి వాళ్ళకి పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే తరుణంలో ఏదైతే ఉమ్మడి జిల్లా కరీంనగర్ ఉందో ఇప్పటి వరకు ఐటీడీ లేదు. ఐటీడీ ఉన్నట్టుంటైతే మాకు ఇవాళ ఐటీడీ సంబంధించిన ఏజెన్సీ ప్రాంతం పరిగణలోకి వస్తుంది. మరి ఆ పరిగణలోకి రాకుండా ఇలా దాదాపు చాలామంది అడ్డుపడతా ఉన్నారు. ఇలా ఇక్కడ నుంచి మొదలుకుంటే జగిత్యాల నుంచి పెట్టుకుంటే మంత్రి మాదేపూర్ దాకా నదీ తీర పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళ ఆదివాసులు ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకుంటూ మాకు ఇవాళ ఖచ్చితంగా ఒక ఐటీడీ నిర్మాణం చేయాలి. ఇలా మైదాన ప్రాంతంలో ఆదివాసులకు ఏజెన్సీ చట్టాలు అమలయ్యే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాలు సిఫారసు చేయాలి. ఏదైతే ఆదివాసీలు పోరాటాలు చేసుకుంటూనే ఉన్నారు, చట్టాలు వస్తున్నాయి. ఇలా కుమ్రం పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. మరి ఉద్యమాలే మిగిలిపోతూ ఉన్నాయి. చరిత్రకారులే మిగులుతున్న ఆదివాసీ పోరాట చేసే ఉద్యమకారులే మిగిలిపోతున్నాయి. కానీ సమస్యలు పరిష్కారం కావట్లేదు. కాబట్టి ఈ సమస్యల మీద ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సమగ్ర కమిటీ వేసి
న్యాయం చేసే విధంగా సర్వే చేయించి పూర్తి స్థాయిలో ఆదివాసీలకు న్యాయం చేస్తారని భావిస్తూ వెంటనే ఎవరైతే ఈ భూమిని ఆక్యుపై చేసిన గుడిగిల సత్యను బోర్నపల్లి సంబంధించిన వారి కుటుంబాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, సుమట కేసు నమోదు చేయాలి, తిరిగి భూమి కుటుంబ సభ్యులకు ఇప్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈరోజు మరి ఎంఆర్ఓ గారిని కలిస్తే వారు ఎలా స్పందించారు? ఎంఆర్ఓ గారు దాదాపు మేము ఖచ్చితంగా 2019 ఫైల్ అంటున్నారు కాబట్టి మీరు ఆ ఫైల్ను తీసి వెరిఫై చేసి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారికి ఆ రకమైన ఇన్స్ట్రక్షన్ జారీ చేసిన కనుకనే అంత ధైర్యంతో వాళ్ళు మీకు న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది. అదే తరుణంలో ఎమ్మెల్యే గారి నోటీసులు కూడా తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మేమైతే అనుకుంటామంటే దీనికి సానుకూలంగా మాకు న్యాయం జరుగుతుంది అభిప్రాయంతో ఇలా గౌరవ ముఖ్యమంత్రి మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఆదివాసులు న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తాం. ఇవాళ జగిత్యాల డిస్టిక్ మా తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రల రవీందర్ రావడం మా జగిత్యాల డిస్టిక్, నేను కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా మా తుడుందెబ్బ సంఘంలో పనిచేస్తూ ఇవాళ మా జిల్లాకు వచ్చేయడం మాకు గౌరవపరంగా మేము భావిస్తూ, ఎందుకంటే ఆదివాసీ సమాజం అనేది ఇక్కడ జగిత్యాల జిల్లాలో మాకు మెయిన్ ఎన్నో ప్రభుత్వాలు పోతున్నప్పటికీ కూడా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి మాకు ఇక్కడ ఆదివాసీ ఎక్కడేసిన గొంగడ అక్కడ ఉంది, పట్టుంటే భూమి లేదు, భూమి ఉంటే పట్టలేదు, ప్రభుత్వ పథకాలు అనేవి మా ఆదివాసీ గూడలకు వెళ్ళలేకపోతున్నాయి. కనుక మాకు ఇక్కడ మెయిన్ ఏంటంటే మాకు డిటిడిఓ కాకుండా మాకు ఐటీడీఏ కావాలి ఈ జగిత్యాల డిస్టిక్లో. లేకపోతే నాన్ ఏజెన్సీలో ఉన్నాం, లేకపోతే ఏజెన్సీలన్నా ఏవైతే పర్యాక ప్రాంతాలు ఉన్నాయో అవి కంపల్సరీ మీరు ఏజెన్సీ ప్రాంతంలో మాకు ఐటీడీఏ కన్నా ఉట్నూరో లేకపోతే ఎక్కడనో మాకు కలిపిన మా ఆదివాసీ గూడలలో మీరు వెలుగుని చూస్తారో అవుతారు. ఎందుకంటే అంటామంటే మీరు ఈ ప్రభుత్వం మా ఆదివాసుల కోసం అంతో ఇంతో మానవత్వంతో దృక్పథంతో మాకు ఆరోపణ పట్టాలు కావచ్చు ఈ రకంగా ముందుకు అడిగిలేస్తున్నారు కనుకనే మేము మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. కనుక దయచేసి ఇక్కడున్న పాలక వర్గం కావచ్చు, అధికారి యంత్రాంగం కావచ్చు, మీరు మానవత్వంతో మా ఆదివాసీ గూడెలలో మాకు ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, పట్టాలు కావచ్చు, ఆరోపణ పట్టాలు కావచ్చు, ప్రతి ఒక్క గుడిసెకు మా జగన్నాథ్పూర్ జీపీ కావచ్చు, కులై కావచ్చు, మన చిత్రాయన గూడెం కావచ్చు, మేము ఇక్కడ మా నాయకబోర్డ్స్ కావచ్చు, కొన్ని తెగలు ఉన్నాయి కనుక అక్కడికి ప్రభుత్వ పథకాలు అక్కడ అందలేకపోతున్నాయి. కనుక ఇప్పటికైనా ఈ ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ఇక్కడ ఉన్న రాజకీయ స్థానిక లీడర్లు కావచ్చు, మీరు మా ఆదివాసీ గూడెలకు న్యాయం చేయకపోతే మీకు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, కనుక మీరు అది దృష్టిలో ఉంచుకొని మా ఆదివాసులకు న్యాయం చేస్తారని కోరుకుంటూ జై కుమ్రం భీం, జై అంబేద్కర్.